హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. అంటే మీరు 'శివ' మూవీకి వర్మ గారితో వర్క్ చేశారా సార్? అదే. అంటే దాని గురించి మీరందరూ మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏమన్నా కోర్స్ చేశారేమో అని అనుకున్నాను సార్. లేదండి. అంటే నాకేందంటే ఫస్ట్ నాకు జేడి చక్రవర్తి గారు బాగా ఫ్రెండ్ అండి. జేడి చక్రవర్తి గారు నాకు బాగా తెలుసు అన్నమాట. అప్పటి నుంచి కూడా బాగా ఫ్రెండ్. ఆయన క్యారెక్టర్స్ ట్రై చేసుకున్న టైం నుంచి నాకు జేడి గారు బాగా ఫ్రెండ్. అదేంటే జేడి గారికి బాగా ఫ్రెండ్ ఈయన. ఇది రామ్ గోపాల్. అట్లాగే ఉత్తేజి గారు, జేడి గారు, వర్మ గారు వీళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ టైంలో ఏంటంటే కొద్దిగా నేనేంటంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కాబట్టి కొద్దిగా నన్ను అందరూ వీళ్ళంతా రామ్ గోపాల్ వర్మ గారు కానీ, జేడి గారు కానీ, ఉత్తేజ్ గారు వీళ్ళంతా ఏంటంటే నన్ను అదే నా గెటప్, నా హెయిర్ స్టైలు, నా డ్రెస్సింగ్ అంతా ఏంటంటే నేను చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తుంటాను అని చెప్పి సరే చిరంజీవి అని పిలిచేవారు వీళ్ళందరూ నన్ను. వర్మ గారు కూడా అలాగే అనేవారు. ఈ జేడి గారు కూడా నన్ను చిరు అని పిలుస్తుండేవాడు అనమాట. అది అంటే నా వాకింగ్ స్టైల్ కానీ, నా డ్రెస్అప్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ మొత్తం అలా నేను అంటే బట్ అలా ఉండేది. నేను ఇమిటేట్ చేస్తున్నానేమో అనుకొని వీళ్ళు ఆ టైప్లో అనేవాళ్ళు మరి నన్ను. అలా అందరం దగ్గరైన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారికి నేను బాగా దగ్గరయ్యాను. అది జేడి గారి ద్వారా బాగా దగ్గరయ్యాను. తర్వాత ఇంకోటి ఏంటంటే శివ సినిమాకి ఫస్ట్ వర్క్ చేశాను కొంతకాలం. తర్వాత ఏమైందంటే వర్మ గారు అరే నువ్వు చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిడతా ఉండేవారు. అదే నాకు యాక్చువల్గా ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల్ని బాగా లైక్ చేస్తాను. కృష్ణ గారిని బాగా లైక్ చేస్తాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత నా నెక్స్ట్ చిరంజీవి గారిని బాగా లైక్ చేస్తాను. అయితే వాళ్ళిద్దరికీ తెలుసు నేను వాళ్ళిద్దరికి ఫ్యాన్ అని, నేను లైక్ చేస్తానని ఇద్దరికీ బాగా తెలుసు అన్నమాట. నాకు ఇద్దరితో బాండింగ్ ఉంది. కృష్ణ గారితో ఉంది, చిరంజీవి అన్నయ్యతో కూడా ఉంది. ఇద్దరితో బాండింగ్ ఉంది. మోసగాడు పారండి సినిమా కదండి, మరి ఫారిన్లో పెద్ద హిట్ కదండి. ఫారిన్లో కూడా 100 రోజులు ఆడిన సినిమా అది. మోసగాడు కౌబాయ్ అంటే మనకి కౌబాయ్ ఇంట్రొడ్యూస్ చేసిందే సూపర్ స్టార్ ఆయన. అలాంటి సూపర్ స్టార్తోనే సినిమా చేయటం అంటే మాటలు కాదు. చాలా అంటే తక్కువ టైంలోనే ఆయన డైరెక్ట్ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. అసలు అంతమంది కృష్ణ గారి దగ్గరికి నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు కృష్ణ గారిని ఒక్కసారి చూడాలి అనుకునేవాడిని. అని పద్మాలయకి వెళ్ళాడు. అప్పుడే సినిమా ఏదంటే సింహాసనం ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి పద్మాలయలో. అసలు మాకు ఎంట్రన్స్ కూడా లేదండి. కృష్ణ గారు అక్కడ కూర్చుంటే, స్టూడియోలో కూర్చుంటే ఒక ఏదంటే ఒక 10-15 పర్లాంగుల దూరం అందరూ ఉండాలి. ఆయన దూరం నుంచి చూస్తుంటే పండుగ, ఆయన చక్కగా తెల్లగా చాలా అందంగా చాలా బాగుండేవాడు అనమాట ఆయన. అసలు ఆయన కృష్ణ గారిని చూడటమే అదృష్టంగా భావించేసి ఏదో భగవంతుడిని చూసిన ఫీలింగ్తో ఉండేవాడు. అలాంటి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి. అట్లాంటి కృష్ణ గారిని నేను డైరెక్ట్ చేయాలి అంటే ఒకసారి సింహాసనం షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను కొద్దిగా అవమానపడ్డాను ఒక సెక్యూరిటీ వల్ల. నన్ను అతను దగ్గర నా లాఠీతో నా కాలు మీద కుట్టాడు అనమాట. అది నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు. అది కృష్ణ గారి దగ్గరికి అంటే ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నా లైఫ్లో ఎప్పటికైనా నేను సూపర్ స్టార్తో సినిమా చేయాలి, ఆయన డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. దానికి నా ఫ్రెండ్స్కి చాలా మంది చెప్తే వాళ్ళు కూడా అనేవాళ్ళు, కృష్ణ గారితో సినిమా చేస్తావా, కళలు కంటున్నావా, ఏది ఈ జన్మలో చేస్తావా అనేవాళ్ళు అండి. అది కూడా నేను కొద్దిగా ఛాలెంజ్గా తీసుకున్నాను. అంటే ఇలాంటి విషయాల్లో ఛాలెంజ్గా తీసుకుంటాను తప్ప సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరి మీద నేను ఛాలెంజ్గా తీసుకోనండి. అట్లా ఇలాంటి ఏదన్నా అవమానకరమైన విషయాలు ఉంటే నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. అట్లాంటి ఛాలెంజ్లో నుంచి తీసుకున్న సినిమానే నేను కృష్ణ గారిని డైరెక్ట్ చేసిన సినిమా ఈ తరం నెహ్రూ. అదే సార్, అది మంచి హిట్ కూడా కదా సార్, బాగా హిట్ అయింది. అయితే మీకు కోపం ఎక్కువ సార్? అంటే తొందరగా కోపం రాదు నాకు. అంటే ఎందుకంటే ఒకవేళ నేను రాంగ్ ఎప్పుడు మాట్లాడను, ఎప్పుడు తప్పు చేయను. ఎదుటి వాడు రాంగ్ మాట్లాడితే ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్తే కొద్దిగా కోపడతాను. మా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, ఈవెన్ ఆర్టిస్టులు కూడా కోపడతాను.
అదే ఎందుకంటే నేను ఎందుకు అడిగాను కోపం ఎక్కువ అంటే, మీకు నాగబాబు గారితో ఏదో వచ్చినప్పుడు మూవీ చెయ్యను అని చెప్పేశారు. అండ్ తర్వాత సుమన్ గారు ఏదో విషయంలో కూడా డైరెక్ట్ స్టేజ్ మీదే చెప్పారు. అట్లా ఇప్పుడు మీరు ఏదన్నా ఇట్లా ఏదన్నా నాకు ఇది నచ్చలేదు అంటే దాన్ని ఇంకా ఎంత మేనిఫెస్ట్ చేసినా కూడా డైరెక్టర్ కృష్ణ గారిని డైరెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది ఎంతో కసి ఉంటే గానీ అవ్వదు. అందుకు అడుగుతున్నా మిమ్మల్ని, మీకు కోపం ఎక్కువ అని. కోపం అంటే ఏం లేదండి. ఇప్పుడు నాగబాబు అన్ని నాతో బాగుంటారు. ఇప్పుడు అంటే చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ వీళ్ళిద్దరు నాతో బాగుంటారండి. నన్ను తమ్ముడు అని పిలుస్తారండి ఇద్దరు. నేను వాళ్ళిద్దరు అన్నయ్య అని పిలుస్తాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితో మంచి బాండింగ్ ఉంది నాకు. అయితే ఇంకొక చెప్పాలంటే చిరంజీవి గారి కన్నా కూడా నాగబాబు గారితో ఎక్కువ బాండింగ్ ఉంది ఇంకా నాకు. ఎందుకంటే నేను ఏమైనా విషయాలు ఉంటే ఆయనకే చెప్పుకునేవాడిని. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళంటే చిరంజీవి గారు నన్ను తమ్ముడు అని పిలుస్తారు, నేను అన్నయ్య అంటాను, కానీ ఆయనకి ఎలాంటి విషయాలు చెప్పుకోలేను నేను. ఆయన దగ్గరికి వెళ్తే చిరంజీవి గారి దగ్గర కూడా మేము చేతులు కట్టుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక లెజెండ్, మెగాస్టార్. ఆయన ఆ గౌరవం మాకు ఉంటుంది. నాగేంద్రబాబు అన్న ఏంటంటే మాతో సమానంగా ఉండేవారు. అరే నాగు అట్ట అని చెప్పేసి బాగా మాట్లాడుతూ ఉండేవారు ఆయన. అయితే ఏంటంటే నేను 2004లో అనుకుంటా అండి మాస్టర్ మైండ్స్ అని ఒక సినిమా చేశాను. నాగేంద్రబాబు హీరో చేశాడు దాంట్లో. దాని ముందు నేను యాక్చువల్గా ఏంటంటే నాగేంద్రబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, సూపర్ స్టార్ గారు సినిమా చేసే టైంలో నాగేంద్రబాబు గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నాను నేను. అంటే ఒక సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ అనుకున్నాను. అంటే దాంట్లో ఏంటంటే కృష్ణ గారు మెయిన్ టైటిల్లో రండి, ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ మన హీరో సుమన్ గారు. ఇప్పుడు సుమన్ గారు కూడా మంచి స్టేజ్లో ఉన్నారండి. అసలు ఆయన డేట్లు దొరకట్లా సుమన్ గారు, ఒక రేంజ్లో ఉన్నారు ఆయన. ఆయన ఒక పెద్ద హీరో కదండి అప్పటికి. అట్లాగే సురేష్ గారని ఒక ఆర్టిస్ట్ ఉండేవారండి, అది తెల్లగా ఉండేవారు ఆయన. అప్పట్లో ఆయన నరేష్ గారు లాంటి సినిమాలు చేస్తుండేవారు ఆయన, సురేష్ గారు. అప్పట్లో ఆయన మంచి హీరో అండి. ఇప్పుడు దాసనాండ గారితో సూరిబాబు ఇలాంటి అన్ని సినిమాలు చేశారు ఆయన. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన ఒక క్యారెక్టర్ అనుకున్నాను, సుమన్ గారిని అనుకున్నాను. ఒక ఎస్పీగా సుమన్ గారు, ఒక కలెక్టర్గా ఈయన సురేష్ గారు. ఎందుకంటే ఆయన తెల్లగా ఎత్తుగా అందంగా ఉంటారు సురేష్ గారు, అందుకని కరెక్ట్గా బాగుంటారని చెప్పేసి ఆయన అనుకున్నాను. అయితే సిబిఐ అనేసరికి ఏంటంటే మంచి యాక్షన్ ఇది కాబట్టి, సరే నాగేంద్రబాబు అన్న మంచి హైట్ ఒడ్డుకుడు బ్రహ్మాండంగా మంచి యాక్షన్ హీరో లాగా ఉంటాడు అని చెప్పేసి నేను నాగేంద్రబాబు గారికి నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్. అనుకుని నాగేంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను ఈ క్యారెక్టర్ అనుకున్నాను అంటే. సరే నాగేంద్రబాబు ఏంటంటే సరే నాకు ఒకసారి అన్నయ్యతో కూడా మాట్లాడదాము అని చెప్పేసి అన్నాడు. అలాగే అన్నయ్య తప్పుకున్నాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చేశాను మరి ఏమనుకున్నారేమో తెలియదు. మరి చిరంజీవి గారు సార్ నాకు చెప్పారు. అప్పుడు నాగబాబు అన్న చెప్పాడు, నాగబాబు సార్ అన్నయ్య కూడా కలిగి నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉన్నారు అంటే నేను వెళ్ళి అడిగాను చిరంజీవి గారిని కలిసి ఎట్లా సంగతి అంటే ఆయన అడిగారు, ఏది నాగబాబు నెహ్రూలు కృష్ణ గారు హీరో అంటే కదా. అవునన్నయ్య ఇది పరిస్థితి అని చెప్పాను అనమాట. అంటే ఏంటి క్యారెక్టర్ అంటే చెప్పాను. చెప్తే కొద్దిగా అది సరేనమ్మా నేను మాట్లాడి నాగబాబుతో మాట్లాడి నేను చెప్తాలే నీకు అన్నారు. ఆ తర్వాత నాగేంద్రబాబు అన్న నాతో ఏమన్నాడంటే, నన్ను నెక్స్ట్ నేను కలిసినప్పుడు కొద్దిగా చేంజ్ చేసుకుంటాం బెటర్ ఏమో అంటున్నారు, కొద్దిగా చేంజ్ అయ్యి క్యారెక్టర్ని అన్నిటిగా నాగబాబు నాకు చెప్పాడు నాకు. నేను రాసుకునే కదా ఇప్పుడు నేను చేంజ్ చేయలేనండి. నేను కొద్దిగా ఫీల్ అవుతా అన్నమాట. నేను ఏదైతే అనుకుంటానో అదే చేయాలి, నేను చేంజ్ చేయలేదు. ఆ తర్వాత నాగబాబుతో కూడా నేనేం మాట్లాడలేదు. ఇంకా ఓకే అన్నయ్య అని చెప్పేసి అన్నాను. బయటకు వచ్చేసాను. నేనేం అనలేదు ఆయన, నేను అక్కడేం డెఫర్ అవ్వలేదు. బయటకు వచ్చేసి వెంటనే మా మేనేజర్కి చెప్పి నాకు ఇప్పుడు సిబిఐ క్యారెక్టర్ కావాలి అన్నాను. నాగబాబు గారు ఓకే అనుకున్నారు కదా, మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అన్నాడు. అంటే నాగబాబు అన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదనుకుంటాను, మరి ఆయన నాకు ఎలాంటిది నాకు ఆయన సైన్ చేయట్లేదు నాకు నాగబాబు అన్నయ్య, అందుకే నేను అరుణ్ పాండ్యని పెట్టుకుంటాను ఈ క్యారెక్టర్కి. అప్పుడు అరుణ్ పాండ్యన్ తెలుసు కదా మీకు, అరుణ్ పాండ్యన్ అంటే తమిళ్లో పెద్ద హీరో. అమ్మ అరుణ్ పాండ్యన్ గారు డేట్ ఎట్లా దొరుకుతుంది సార్ అన్నాడు. నేను వెళ్ళి కన్విన్స్ చేసుకుంటానని నేను చెన్నై వెళ్ళిపోయి అరుణ్ పాండ్యన్ గారిని కలిశానండి. కలిసి ఆయనతో మాట్లాడితే ఆయన కథ నచ్చింది, ఆయన చేయడానికి ఓకే అన్నారు. నాగబాబు గారి ప్లేస్లో ఆయన చేశారు.
ఓకే. ఇది అరుణ్ పండిన్ గారు చేశారు. అంతే తప్ప కాంట్రవర్సీ ఏం అవ్వలేదు. ఓకే. ఓకే. తర్వాత నాగబాబు గారు మళ్ళీ అలా ఎందుకు చేసావో నన్ను అడిగారు అంతే. అందుకని అది ఇక నేను నాగబాబు అన్న ఎప్పుడైతే అట్లా అడిగారు నేను మనసులో పెట్టుకొని ఫీల్ అయిన తర్వాత అప్పుడు నాగబాబు అన్నయ్యతో సినిమా చేయాలని 2004లో మాస్టర్ మైండ్స్ అనే సినిమా నాగబాబు అన్నని మెయిన్గా పెట్టి నేను సినిమా చేశాను. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.